హాయ్ గైస్! 'మంగ్లీ' మూవీ గురించి చెప్పాలనుకుంటే మూవీ అయితే మాత్రం ఓకేలాగైతే అనిపించిద్దనమాట. మూవీ అనేది ఒక బోరింగ్ కాన్సెప్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకు ఓకే అన్నానంటే, ఈ మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బెటర్‌గా అయితే కొద్దిగా పర్లేదనేలాగా ఉండిద్ది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఒక 10 ఆర్ 15 మినిట్స్ అయితే మాత్రం మనకి ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఉండిద్దనమాట. తర్వాత నుంచి మూవీ ఎగ్జిట్ అయ్యే వరకు మూవీ అయితే ఫుల్ బోరింగ్ అయితే మాత్రం ఉండిద్దనమాట. సాంగ్స్ అయితే మాత్రం కొద్దిగా పర్లేదనిపిచ్చిద్ది. బీజీఎం అయితే ఓకే గైస్. స్టోరీ అనేది మనం ఆల్రెడీ చూసిన స్టోరీలే. బట్ మనం కూడా ఊహించొచ్చనమాట. ఓవరాల్‌గా అయితే మాత్రం మూవీ అయితే మాత్రం మనకైతే పెద్ద అనిపించదు. వన్ టైమ్ వాచ్ అనమాట ఈ మూవీ అయితే మాత్రం. హీరో కూడా తన యొక్క సాయశక్తులుగా అయితే మాత్రం ప్రయత్నించి యాక్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ అనేది మనకు కొద్దిగా బెస్ట్ గా అయితే అనిపించిద్దనమాట. అంత బోరింగ్ అయితే అనిపించదు. గైస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి. అందరి పాత్రలు అయితే మాత్రం బాగా నటించడం అయితే జరిగింది. బట్ కాన్సెప్ట్ అనేది మాత్రం పెద్దగా అనిపించదు అనమాట. స్టోరీ వల్లే మూవీ పోవడం అయితే జరిగింది. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే నాకు తెలిసి అయితే మాత్రం థియేటర్ అయితే బెస్ట్ ఆపర్చునిటీ అయితే మాత్రం కాదు. ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఓవరాల్ గా 'మంగ్లీ' మూవీ అయితే మాత్రం ఓకేలాగైతే అనిపించింది అనమాట. దీంట్లో ఉన్నటువంటి స్టోరీ అయితే మాత్రం మనం ఆల్రెడీ ఎక్కడో చూసినటువంటి స్టోరీ లాగా అనిపించింది. బట్ మీలో ఎంతమంది అయితే ఈ 'మంగ్లీ' మూవీ చూసుంటారు అనే వాళ్ళైతే మాత్రం కామెంట్ అయితే చేయండి. చూడని వాళ్ళైతే మాత్రం వన్ టైం అయితే వాచ్ చేసుకోండి. బట్ ఇది గైస్ వీడియో అయితే మాత్రం ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.